For more interesting content, For more interesting content, please subscribe to Chinni Chitralu. please subscribe to Chinni Chitralu. హౌలీ కేఫ్. ఓ హౌల్ కేఫ్. రీల్లో చూసినంత ఏం లేదు. ఆకులు తప్ప ఏమున్నాయనరా ఇక్కడ. ఈ పెద్ద మనిషి ఏమో ఇక్కడ పిలిచిండు. ఏడున్నాడు ఈయన? ఏంటి అంకుల్ సడన్గా ఇక్కడ రమ్మన్నారు? రారా. ఏం లేదురా, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అదే నా సుపుత్రుడు. వాడు వారం రోజుల నుంచి ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు. ఏదో ఆలోచిస్తూ డల్గా ఉంటున్నాడు. అసలు వాడికి ఏమైందా అని తెలుసుకుందామని నిన్ను పిలిచాను. ఓ అదా, దానికోసం ఈ కాఫీ షాప్కి రమ్మన్నారు అంకుల్. 1 second బ్రో, 1 క్యాపుచినో. మన గల్లీలో టీ షాప్ దగ్గర కలుస్తుంటాం కదా అంకుల్, లేకపోతే నాకు కాల్ చేసినా అయిపోతుండే. అది కాదురా, 2 days నుంచి మీ ఆంటీ ఓ దొబ్బేస్తుంది నన్ను. వాడు ఎందుకలా ఉన్నాడని. ఈరోజు పొద్దున కూడా ఏం తినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. ఈ అమ్మలకి చెప్పకుండా వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదు, కానీ తినకుండా వెళ్ళిపోతేనే పెద్ద ప్రాబ్లం. అంతే. ఇంకా అప్పటి నుంచి నాకు ఒకటే మ్యూజిక్, వాడికి ఏమైందని. వాడికి కాల్ చేస్తే వాడు ఎత్తడు, అడిగితే చెప్పడు. నీకు కాల్ చేస్తే నువ్వేం చెప్తావు మీ ఆంటీకి తెలుసు. ఇదో కాల్ అయిపోయింది నాకు రోజు. ఆంటీ హలో రే, ఏంట్రా వాడు ఈ మధ్య ఇంట్లో ఏం తినట్లేదు? ఏం అడిగినా బయట తినొచ్చా అంటాడు. అయ్యో ఆంటీ, నేను చూసుకుంటా ఆంటీ. సరే, నువ్వు చూసుకుంటావుగా. నేను చూసుకుంటా కదా ఆంటీ, మీరేం ఫికర్ చేయకండి, నేను ఉన్నాగా, నేను చూసుకుంటా ఆంటీ. ఓకే ఆంటీ. రేయ్ ఏంట్రా, ఏం తినట్లే అంట నువ్వు అసలు? ఇక్కడ చెప్పారు ఇట్లా చిన్న చిన్న ముద్దలు తింటే ఒంటికి ఏం పడుతుందిరా? తింటారా? పెద్ద పెద్ద ముద్దలు తినాలి. పట్టు తిను. తింటావా? తిను. పెద్ద ముద్దలు తిను. ఆగు, మళ్ళీ తినవు. తింటావా? నేను చూసుకోకపోతే ఏమైపోతాడు ఆంటీ. ఏంట్రా వాడు ఈ మధ్య డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తున్నాడట. శాలరీ అంతా అయిపోగొట్టి అంకుల్ దగ్గర కూడా తీసుకుంటాడట. నేను చూసుకుంటా ఆంటీ, నేను చూసుకుంటా. సరే, నువ్వు చూసుకుంటావుగా. ఓకే ఆంటీ. రేయ్ ఏంట్రా ఈ మధ్య డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తున్నావు అంట? ప్రతి వీకెండ్ మంది అయితే ఖర్చు కాదా? అవునా, సర్లే, నెక్స్ట్ వీకెండ్ వరకు ఖర్చు చేయకు. సర్లే కాల్దీబే, నేను చూసుకుంటా ఆంటీ, చూసుకుంటా వీకెండ్ వరకు. హాయ్, మీ చెల్లి ఎవరు చూడట్లేదు, కాల్ చేయి. అప్పుడే చాలా ఫాస్ట్ ఉంది. ఓటీ అమ్మా. హలో రే వినీత్, ఆంటీ. 2 రోజుల నుంచి వాడు ఇంటికి రావట్లేదు. ఎక్కడున్నాడు? కాల్ చేస్తుంటే 2 hours నుంచి బిజీ వస్తుంది. అదే ఆంటీ, నేను నువ్వు చూసుకుంటావు అంతేగా? అంతే ఆంటీ, నేను చూసుకుంటా. సరే, చూసి నాకు అప్డేట్ ఓకే ఆంటీ. ఓకే. మీ మమ్మీ కాల్ చేస్తుండ్రా, ఫోన్ లిఫ్ట్ చేయి. ఒక 5 minutes రా. ఎన్ని 5 minutes? నువ్వు చెప్పేది నాకేంటి రైట్ టార్చర్. చాలా బాగుంది ఏంటో కదా. హాయ్, మా ఫ్రెండే. అది అందుకే డైరెక్ట్ గా నిన్నే అడుగుదామని ఇక్కడికి పిలిచాను. అసలు ఆడికి ఏమైంది? ఆడి ప్రాబ్లం ఏంటి? అదేం లేదు అంకుల్, చిన్న లవ్ ప్రాబ్లమేగా. చెప్పా మీ ఆంటీకి ఈ వయసులో ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయని. వింటేగా. ఏంటి ఇప్పటి వరకు ప్రేమించిన అమ్మాయి నీకు నాకు సెట్ కాదని చెప్పి వెళ్ళిపోయిందా? లేకపోతే ఐఫోన్ లాగా నాది సింగిల్ సిమ్ మాత్రమే, నువ్వు తప్ప నా మనసులో ఎవరూ లేరని చెప్పి ఇప్పుడు ఏదన్నా ఈ సిమ్ యాక్సెప్ట్ చేసిందా? అరే అంకుల్, అట్లా కాదు. లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా బెస్ట్ గాడు వచ్చాడా? అది కాకపోతే అది కాదు అంకుల్, లెట్ మీ స్పీక్. అసలు అమ్మాయి ప్రాబ్లమే కాదు. ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయి విని పెళ్లి చేసుకుందామా అని అడిగింది. అవునా, పెళ్లి చేసుకుందామనిందా? మరి ఇంకేంటి ప్రాబ్లం? అదేగా నేను చెప్పే. ఏమైందంటే అంకుల్, అది అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమా? పెళ్లి చూసి టప్పా కట్టేస్తానన్న బామ్మ, చూపించిన వాడిని చేసుకోపోతే చంపేస్తాననే నాన్న, చచ్చిపోతాననే అమ్మ, వాడి లైఫ్ లో ఉండే లవ్ వాడి చెల్లెలి లైఫ్ లో ఉంటే చూస్తూ ఓర్చుకోలేని అన్న, వాడొచ్చి మా వాడికి వార్నింగ్ ఇచ్చి మా వాడెళ్ళి వాడి చెల్లెలికి వాళ్ళ ఇంట్లో అమ్మాయి చాయిస్ కి రెస్పెక్ట్ ఇస్తారు అంకుల్. మరి ఇంకేంటి? అది అచ్చా, అదా సడన్ గా పెళ్ళంటే వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందో, వాళ్ళ నానేమనుకుంటాడో అని ఆలోచిస్తున్నాడేమో. అదేం అవసరం లేదు, వాళ్ళ అమ్మతో మాట్లాడి నేను ఒప్పిస్తానని చెప్పు. అంత లేదు అంకుల్, మీరు ఒప్పుకోకపోతే వాళ్ళు లేచిపోయినా పెళ్లి చేసుకునే టైప్ ఆడు. ఓ లార్డ్ జీసస్, మరి ఇంకేంట్రా ప్రాబ్లం? అంకుల్, ఇన్ని క్వశ్చన్స్ వేసి కన్ఫ్యూజ్ చేస్తే నేను చెప్పలేను అంకుల్. క్లుప్తంగా 3 ముక్కలు చెప్తా వినండి. సరే, ఫస్ట్ నుంచి మొత్తం డీటెయిల్డ్ గా చెప్పు. మొత్తం? మొత్తం. సరే, మొత్తం నేను చూసింది, వాడు నాకు చెప్పింది, నాకు తెలిసింది చెప్తా, వినండి.
నిన్న టాస్క్ ఫినిష్ చేశారా? చాలా మంచి హై వచ్చింది. వస్తుంది ఎందుకు రాదు. లేదు అన్నీ ఉన్నాయి. హెల్ప్ చేసావులే. వాడిని హెల్ప్ చేయండి నువ్వు అంతా సారీ బ్రో. అరే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ బ్రో, చాలా ఇంపార్టెంట్. సారీ బ్రో. జాగ్రత్త. సారీ బ్రో. పర్లేదు నవ్వేంట్రా బాబు. చాలా వర్క్స్ ఉన్నాయి ఈరోజు. వీకెండ్ లోపల 1 2 3 టాస్క్ కంప్లీట్ చేయాలి. మూడే కదరా చెయ్యి. నీకేంట్రా, నువ్వు బాగానే చేస్తావు, మరి నా పరిస్థితి? చెయ్యాలరా, జీతం పుక్యానికి తీసుకుంటున్నావా? రే నాకు కూడా కొంచెం హెల్ప్ చేయరా. నీది కూడా నేనే చేసేస్తే ఇంకా నువ్వేం చేస్తావు చెప్పు. టైం 10:30 అవుతుంది. అందరు పంచువాలిటీ మెయింటైన్ చేయాలరా, మనలాగా ఉండరుగా ఎవరు. అవును ఇదేంది వాడిని పటాయించింది, ఎవ్వరు ఖాళీ ఉండట్లే ఆఫీస్లో. అయినా మనకెందుకులే. ఆడు చూడు ఈడ కూడా వర్క్ చేస్తాడు. హే సందీప్, ఈజ్ యువర్ టాస్క్ కంప్లీటెడ్? యా ఎప్పుడో. వావ్ Wow, గ్రేట్ amazing. మీరు కూడా కొంచెం టాస్క్ ఎర్లీగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. యా Hey, చూసావా? చెప్తారా నీకు. విల్ డూ ఇట్. అన్ ప్రొఫెషనల్స్. ఓకే. అయినా ఎందుకు మారుస్తారా టీమ్ లీడ్ని ఊరికే? ఏమో ప్రతిసారి ఎవడో వస్తాడు, కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేసి పోతారు. పోతారు. వాటికి అలవాటు పడే లోపు ఇంకో కొత్త రూల్స్ సావ దొబ్బుతున్నారా బాబు. కరెక్టే. ఈ టీమ్ లీడ్లకు అయితే ఏం రాదు. లాస్ట్ టైం వచ్చినోడికి అయితే మనమే నేర్పియాల్సి వచ్చింది. ఏ అమ్మాయి, ఇది ఎక్స్పెక్ట్ చేయలేరా? తినా రే వినీత్. ఆగు. Good evening, everyone. I'm Madhu, your new team lead, and recently got promoted to this process. ఇంతకు ముందు నా షిఫ్ట్ టైమింగ్స్ మార్నింగ్ ఉండేది, సో మీలో చాలా మంది నన్ను ఫస్ట్ టైం చూస్తూ ఉండొచ్చు. యా అండ్ ఈ రోజే నా నైట్ షిఫ్ట్ కి ఫస్ట్ డే, సో ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ ఆల్. మే ఐ జస్ట్ రిక్వెస్ట్ యూ ఆల్ టు గో అహెడ్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. యా ఈడు ఫస్ట్ ఉంటాడు. మధు రైట్? యా. దిస్ ఇస్ సందీప్. I'm working on this process from past 2 years. As you can see my trajectory, I backed You do in for build-up. awards from consecutive 2 quarters. You can also ask HR on my performance. Next, నేను టీమ్ లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా. ఈడు కూడానా? ఓకే, నెక్స్ట్. Myself Sai Surya. హాయ్. I am from developing team. మధు ఎక్కడ కలిసాను? ఓకే, నెక్స్ట్. హాయ్ మధు, ఐఎమ్ వినీత్. ఎక్కడ చూసా? ఐఎమ్ వర్కింగ్ ఆన్ కంట్రోల్ యాక్టివిటీస్. యా. ప్రియాంక మ్యారేజ్. నిన్నే రా. హాయ్. సిద్ధు రైట్? మధు. రేయ్ కర్రా, ఈమె నీకు ముందే తెలుసా? ముందే తెలుసురా, కానీ ఎక్కడ తెలుసో తెలియట్లేదు. ఎక్కడో కలిసినట్టయితే గుర్తుందిరా. ఓ ఓకే, సర్లే. థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్ కెన్ జస్ట్ గో బ్యాక్ టు యువర్ వర్క్స్ నౌ. థ్యాంక్ యూ. రేయ్ నిజం గుర్తులేదా? నిజంగా గుర్తులేదురా, గుర్తుంటే నీకు చెప్పనా? ప్రామిస్? ప్రామిస్, నిజంగా గుర్తులేదు. చూద్దాం. సూర్య, ఈ పేపర్లు తీసుకో, పెట్టుకో. ఏ సూర్య, ఇందాక పేపర్లు పెట్టుకొని ఇచ్చిన కదా, ఆ పేపర్లు నైస్ కై చెప్పిందల్లా ఇంటుండు. ఫస్ట్ డే కదా, నిద్ర వస్తున్నట్టుంది. కాఫీకి పిలుద్దాం. ఇంకెంత చేయాలి? అరే పిలిచేద్దాం. మధు, కాఫీ? కాఫీ. ఓకే. నీ కప్ ఏది? నేను కాఫీ తాగను. మరి కాఫీకి ఎందుకు పిలిచావు? అంటే మీకు నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే. నైట్ షిఫ్ట్స్కి కొంచెం కొత్త కదా, అలానే ఉంది. యాక్చువల్లీ ఐమ్ ఏ డే పర్సన్. ఈ నైట్ షిఫ్ట్స్ టైమింగ్స్కి అలవాటు పడాలి.
చూద్దాం ఇంకెంత టైం పడుతుందో. అవును, నీకు అలానే అనిపించుంటుంది కదా, ఈ నైట్ షిఫ్ట్స్, ఈ టైమింగ్స్ నీకు అలవాటు అవ్వడానికి ఎంత టైం పట్టింది? యాక్చువల్లీ నైట్ పర్సన్, నాకు ఈ టైమే మంచి ఫ్రెష్గా ఉంటుంది. ఓ, ఇట్స్ బీన్ హౌ లాంగ్ యూర్ వర్కింగ్ హియర్? సేమ్ నీ అంతే, 2 years అవుతుంది. మరి ఎందుకు ప్రమోట్ అవ్వలేదు? అంటే నీ అంత ఇంటెలిజెంట్ అండ్ కాన్ఫిడెంట్ కూడా కాదు. ఏంటి? హే, నిజంగా అంటున్నా. ఏంటన్నీ రివర్స్లో మ్యాచ్ అవుతున్నాయి. బ్లాక్, నా ఫేవరెట్ కలర్ బ్లాక్. ఓ, మైన్ గ్రీన్. టామ్ అండ్ జెర్రీ, పవర్ రేంజర్స్ ఎస్పీడీ, డామినోస్, మెక్డీ. లాంగ్ డ్రైవ్స్, హే, ఐ హేట్ ట్రావెలింగ్. బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్. బాయ్స్ ఓవర్? కే డ్రామా, బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్. సారీ, నీకు ఏ డ్రామా చూడు నాకు నచ్చవు. ఏ, ఎందుకు? అంటే నేను మా ఫ్రెండ్ ఒకసారి కే డ్రామా చూస్తే దాంట్లో మా ఫ్రెండ్ ఒకరిని క్రష్లా ఫీల్ అయ్యాడు. కానీ తర్వాత తెలిసింది అది కూడా అబ్బాయి అని చెప్పేసి. మధు, వన్ థింగ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మన ఇద్దరం కలిసింది ప్రియాంక మ్యారేజ్లోనే కదా? కాదు. కాదా? మరి ఇంకెక్కడ కలిసాం? నిజంగా గుర్తుకులేదా? గుర్తులేదు. ఛా, హౌ కెన్ యూ ఫర్గెట్ మీ సిద్ధు? నీ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అయినా ఇంట్రాక్షన్లో నీ పేరు పెట్టి పిలిచేంత గుర్తున్నావు నాకు, బట్ నేను నీకు గుర్తుకులేను. స్ట్రేంజ్. హే, నువ్వు గుర్తున్నావు, కానీ ఎక్కడ గుర్తున్నావు గుర్తురాట్లేదు. ఇన్ఫాక్ట్ నేను చూడగానే గుర్తుపట్టాను. అసలు నిజం చెప్పాలంటే. సరే సరే, ఓకే. ఎక్కడ కలిసామో వదిలే, ఇప్పుడు కలిసాం కదా, ఇక నుంచి గుర్తుపెట్టుకో. ఒకవేళ గుర్తుపెట్టుకోకపోయినా రోజు వర్క్ ఇస్తూ అప్డేట్ అడుగుతూ గుర్తు చేస్తూ ఉంటానులే. ఐఎమ్ డన్. వెళ్దామా? Yeah man, so many tasks today. I have to complete. Oh, there is my desk. కమ్ సందీప్, కమ్ నో. What, యాక్టివ్ man? ఉండాలి ఆఫీస్లో. టీడీ టీ టీడీ అలా ఉండాలి What? ఆఫీస్లో. దా. చల్సా వచ్చినప్పుడే పని చేయబుద్ది కాదురా. Have it. ఆగు. Yeah. హే Hi. సందీప్, హాయ్. Smoke. స్మోక్. Yeah. యూ మీ కాలింగ్. Come. ఓకే చలో. ఏ సూర్య వస్తావా? నువ్వు సిగరెట్ తాగు కదా, పాలు తాగు. స్మోక్ టైం కదా. టైం ఎంత అవుతుంది? మధు సెట్ అయినట్టుంది. ఇప్పుడు పని చేసే మూడు వస్తుంది. రేయ్, ఒకసారి ఇది క్లియర్ చేయవా? జరు ఆ క్రోమ్ క్లోజ్ చేయి, ఎడ్జ్ ఓపెన్ చేయి. ఓకే. ఎంటర్ కొట్టు. ఇగో సెలెక్ట్ చేయి. మధు, రేయ్ ఒక 2 minutes చూస్తుండవా? ఇప్పుడే వస్తా. మరి ఎందుకు అడిగినావురా? చి, అందుకే నేను ఇవ్వని చెప్పా అసలు. ఏ, నేను కాఫీ తాగను. అందులో కూడా ఏం లేదు, ఖాళీదే. నా ఫీల్ కోసం పట్టుకో, చెస్ కంపెనీలా. Oh. ఇప్పుడు చూడు, మూవీస్లో వీడియోస్లో కప్లో కాఫీ లేకపోయినా ఏదో ఉన్నట్టు హ్యాండిల్ చేస్తూ ఫీల్ ఇస్తూ తాగుతుంటారు చూడు, అలా తాగు. ఓకే. నాకు కూడా ఒక్కదాన్నే తాగుతున్నట్టు అనిపించదు. వేడిగా ఉంది. అబ్బా, సారీ. రే స్వామి, రే సిగరెట్ నిన్న తాగినావా కింద? ఆ పైసలు కొట్టు. Hey guys, ఎవడాది? listen up everyone. ఓ ఈడా. We have a software update. As you all know that we are using Aptus. Aptus is an American business-to-business software provider. It optimizes various financial and commercial functions. Quote to cash, revenue management, ఇంకెంత and రాసుకోవాలా? e-management. ఏం చెప్తున్నారా? You guys getting my point, right? Winner management, revenue management. ఏం చెప్తున్నాడు రా? నేను చెప్తా, ఏం భయపడకు. ఓకే. Vinith, Yeah. listen. రెవెన్యూ మేనేజ్మెంట్. రెవెన్యూ
రెవెన్యూ మేనేజ్మెంట్. యా క్యారీ ఆన్ సందీప్. So, as we use that for talent onboarding and revenue management. If you guys have any doubts, you can ask me. Yeah. సందీప్ యా హియర్. Yeah. సి సందీప్, యు ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ గై Yeah. అండ్ బెస్ట్ ఎంప్లాయీ టూ. Huh? మాకు తెలుసు నీకు చాలా తెలుసు అని, కానీ మాకు కొంచెమే తెలుసు. అది తెలిసిన దాంట్లో చెప్తే మా అందరికి అర్థమవుతుంది. సో ఈ టెక్నికల్ వర్డ్స్ కాకుండా నార్మల్గా చెప్పు. వీడి వికీపీడియా ప్రదర్శనలు Like you guys. Okay. ఇప్పుడు చెప్తా చూడు. చూద్దాం. Let's normalize. Okay. Aptus. Aptus. So, as we use that for talent onboarding and revenue management. And also, we have DocuSign, which we use it for executing contracts. మళ్ళీ అదే చెప్తున్నాడు. ఏమైనా అర్థమా? You guys are ఏమో ఎవరికి తెలుసు. now the Aptus and పట్రా DocuSign. వీడు Now, చెప్పినా both the కూడా tools are integrating into one తిరిగి single అదే platform. చూడరే. It saves lot of time and cost. ఇంతకుముందు 2 పనులు 2 దాంట్లో వేసేవాళ్ళం, ఇప్పుడు 2 కలిపి ఒకే దాంట్లో వేయాలి. అంతేగా Yes. అంతేగా. Huh. దానికి ఇదంతా ఎందుకు? దాని పుట్టు పురోగతలన్నీ మాకెందుకు? యాప్టస్ అనుకుంటా, డాక్స్ అనుకుంటా, ఎవడరాను? టైం వేస్ట్. నీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, కంపెనీ టైం వేస్ట్. సి సందీప్, టైమ్ ఈజ్ సో ప్రీషియస్. నువ్వు చెప్పేది అర్థం కాక సిగరెట్ తాగాలనిపిస్తుంది, అదొక టైం వేస్ట్. దా సిగరెట్ తాగుతూ మాట్లాడదాం. ఏంటంటే నువ్వు యాక్చువల్లీ చాలా Sorry, guys. చూడరా, బేసికల్లీ నువ్వు చాలా మంచోడివిరా. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోవాలి. ఈ హెయిర్ స్టైల్ కూడా దరిద్రంగా ఉంది. ఏమైందిరా? ఛార్జర్ మర్చిపోయారా? పో. త్వరగా వచ్చేసి తాగండి. తొందరరా. నువ్వేమన్నా మర్చిపోయినావు సందీప్? Hey, I'm good, man. నువ్వు ఇంట్లో కూడా పని చేస్తూ ఉంటాగా? Yeah, sometimes you have to work to Bo. get the task done. Sometimes you have to be flexible. ఏదో చెప్తున్నావు? హాయ్ మధు. హాయ్ సిద్ధు. అవును, నీ ఫ్రెండ్స్ అందరూ కొత్త టీం లీడ్ వచ్చింది ఏంటి టార్చర్ అని నా గురించి ఏమైనా అనుకుంటున్నారా? అదేం లేదు మధు. సరే. యా. యా. వీకెండ్ ప్లాన్స్ ఏంటి మధు? ఏం లేదు, నెట్ఫ్లిక్స్లో ఏదో ఒక సిరీస్ బింజ్ వాచ్ చేయడమే. ఎందుకు బయట ప్లాన్స్ ఏం లేవా? పంపరు. ఎవరు? పేరెంట్స్. నువ్వు అడగకు. అరుస్తారు. అరిస్తే అరుస్తారంతే. అంటే అమ్మ వీక్ మొత్తం ఆఫీస్లోనే ఉంటావు కదా, వీకెండ్ ఒక్కటే ఇంట్లో ఉంటావు, అప్పుడు కూడా బయటికి పోతావా అని అరుస్తుంది. కరెక్టే, కానీ నువ్వు వీకెంత బయట కూడా ఉండవు కదా మధు. అంటే బయట కూడా కొంచెం టైం ఇవ్వాలిగా. సరే, ఇదే వచ్చి చెప్పు మా మమ్మీకి. అవునా? అయితే నెంబర్ ఇచ్చేసే చెప్తాను. హే బటన్. హే సారీ సారీ. మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్. ఓ, మా పేరెంట్స్ కూడా. నమ్మాలా? నమ్మాలి. ఎందుకు? అబద్ధాలు చెప్తే లేవంటే నమ్మేస్తారు కదా. ఆహా. నిజంగా. నువ్వు చెప్పింది కూడా అబద్ధమే కదా. మీ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అండి. ఏంద్రా? పాడ్యమి పున్నమి అమావాస్య, టైం ఏమో 9 ఈడింకా. రే ఎప్పుడు రా వచ్చేది? ఇదిగో. ఇదేంటి? ఇదెందుకు? నేను ఆల్రెడీ పెట్రోల్ కొట్టించారా? దాన్ని కాదురా, హెల్మెట్ పెట్టుకోమని దుబ్బకు. రే మరీ అంత కకృతిలాగా అనిపిస్తున్నాను రా. ఫైన్ పైసలు కూడా అడుగుతానా? అవునా? అయితే నెక్కేసావా? వద్దులే, సిగరెట్ కైనా వస్తాయి. ఎక్కువ తీసుకో. ముందర పెట్టుకోరా నాయనా నువ్వు. బాయ్ అంకుల్. అమ్మాయి హెల్మెట్ పెట్టుకుంటే గోకడానికి
అయినా ఇంత పొద్దున్నే అర్జెంట్గా ఎక్కడికి రా? వెళ్ళే ముందు ఎక్కడికైనా అడగకూడదురా. ఆ? అందుకే వెళ్తూ అడుగుతున్నా, చెప్పు ఎక్కడికి? మధుతో అలా బయటికి. ఆ? మధుతో ఆహా, ఆఫీస్లో కాఫీలు అయిపోయినాయి, ఇప్పుడు బయట కాఫీలు మొదలెట్టినారా? కాదు బే. సర్లే, నాకెందుకు? కాఫీలు తాగకపోతే విస్కీలు తాగండి, నాకెందుకు? అవును, పక్కా ఫైన్ పడే రూట్లోనే వెళ్ళాలా? ఇట్లా పోతే ఫైన్ పడని రూట్లు కూడా వస్తాయి. అంత టైం లేదురా. ఆ? అంత టైం లేదురా. సర్లేరా బాబు. సర్లే కానీ నన్ను మా ఇంటికి డ్రాప్ చేసుకో. ఏహే, అంత లేదు, అంత టైం లేదు. ఆ? అంటే ఏంది ఇప్పుడు? నువ్వు నన్ను మా ఇంటికాడ డ్రాప్ చేసే లోపు అక్కడ దేవదాస్లో డ్యాన్స్ చేసిన మధు కాస్త ముసలి సాయిపాలో అయిపోతుందా? డ్రాప్ చేసేలారా? అమ్మాయి ముస్తాబాయ్ వచ్చిండు. దిగు దిగాల? దిగు. ఇక్కడ హా, ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్తే షేర్ ఆటోలు ఉంటాయి. తెలుసు, కొంచెంగా చాలా వెళ్ళాలి. ఆ హెల్మెట్ ఇదిగో. పో ఇంకా. బాయ్. హెల్మెట్ వాల్యూ తెలుస్తలేదు వీడికి. ఛే, ఏదో రోజు ఈ హెల్మెట్ కోసం నా దగ్గరికి వస్తావు కదా, అప్పుడు చెప్తా. ఛే, రోడ్డు మీద వదిలేసిపోయాడు. ఏ అంకుల్, లిఫ్ట్ లిఫ్ట్. ఏ ఎక్స్క్యూజ్ మీ, దేర్. హాయ్. హాయ్. నీతో ఈ డే చాలా డాడ్, అదే నీ డే లైఫ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెప్పాల్సిందిరా, ఇది మరి ప్రాబ్లం. నీ నైట్ లైఫ్ చూస్తావా? వెళ్దాం. ఇప్పుడు కాదులే, ఓ, మేబీ నెక్స్ట్ ఓకే. వీకెండ్. వినీత్. సిద్ధు, హమదు, నీ నైట్ లైఫ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్. యువర్ వెల్కమ్. సరే, బాయ్. బాయ్. ఈ వీకెండ్ పోతే మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వరకు రాదు. ఈ 2 రోజులు మద్యపానంలో మునిగి తేలాల్సిందే. రేయ్ నడు పోదాంపా. ఎందుకో సాటర్డే సండే కూడా ఆఫీస్ ఉంటే బాగుంది అనిపిస్తుందిరా. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నడు పోదాంపా. అవునరా, ఆఫీస్కి త్వరగా రావాలనిపిస్తుంది. ఆఫీస్ నుండి లేట్గా వెళ్ళాలనిపిస్తుంది. అసలు రోజంతా ఆఫీస్లోనే ఉండాలనిపిస్తుందిరా.
ఏమైందిరా అంతా బాగానే ఉందా? హాస్పిటల్ పోదమా? అంబులెన్స్ కాల్ చేయమంటావా? నంబరు అది కాదురా. 100. మధు మీద ఫీలింగ్స్ వస్తున్నాయి. అదే అనుకున్నా. ఇప్పుడు ఏం లేదు. బాయ్ బాయ్. ఈడొకడు ఏం లేదురా, తనతో వెళ్ళి డైరెక్ట్గా చెప్పి క్లియర్ చేసుకో. క్లియర్ చేసుకో అంటే ఏం లేదురా, తనతో వెళ్ళి మధు నాకు ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పి చెప్పగానే సారీ సిద్ధు యు ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటది. ఇంకా అంతే, ఇంకా అప్పటి నుంచి నీకు ఫీలింగ్స్ రావడమే ఆగిపోతాయి. ఇంకా అంతే, ఇంకా మార్నింగ్ 5 అవ్వగానే లాగౌట్ ఎప్పుడు చేయాలా అనిపిస్తుంది. మండే నుంచి ఫ్రైడే ఆ వెయిటింగే చిరాగా అనిపిస్తుంది. అంతే, ఇంకన్నీ నార్మల్ అయిపోతాయి. పో వెళ్ళి క్లియర్ చేసుకొని రాపో. ఓకే, ఆల్ ద బెస్ట్ అమ్మా, పో. such a bad day it was. అంటే నన్ను అడుగు, నేను చెప్తాను నీకు. ఏం అర్థం కావట్లేదు. నీకు ఏం కావాలని నన్ను అడుగు. ఓకే, ఇక్కడ చూడు రే మధు. కన్నా, ఇక్కడ చూడు, దా ఇక్కడ దా. ఏయ్, సరే పో. రే వినీత్ అది పోరా. చెప్తారా ఏ, చెప్తే అర్థం కాదు. లేదు, మర్చిపోయారా? చెప్తాగు. ఏ, ఇట్లా బతుకుడే అంట. ఏ సందీప్, నేను వస్తున్నా. చెప్పేద్దాం. అబ్బా, ఇప్పటికి ఇది 3rd రైడ్ క్యాన్సిల్ అవ్వడం. అవునా? ఆ? పో నేను బుక్ చేయనా? వద్దులే, ఇంకా వెయిట్ చేసి ఓపిక నాకు లేదు. ఐ విల్ టేక్ అ మెట్రో. మధు మధు కెన్ ఐ అక్కడ దాకా? ఓకే. ఎలా స్టార్ట్ చేయాలి? అది మధు ఆల్ సెయింట్స్ చర్చ్ యూత్ మీట్. అదే మనం ఫస్ట్ మీట్ అయిన ప్లేస్. అదే కదా? యా. ఇది గుర్తుకు రావడానికి ఇంత టైం పట్టిందా నీకు? ఏమో ఇందాకే గుర్తుకొచ్చింది. అవును, వినీత్తో బైక్ లో వెళ్తావు కదా, మరి వెళ్ళలేదా? అంటే వీకెండ్ కదా, వాడు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. బహుశా అక్కడికే వెళ్ళుంటాడు. సిద్ధు, లెట్స్ డూ ఇట్. ఇదే కరెక్ట్ టైం, చెప్పేద్దాం. మధు నీకు విషయం చెప్పాలి. ఓకే సిద్ధు. మధు, ఐ లవ్ యూ. వేర్ ఇస్ మై క్యాపుచినో మ్యాన్? ఎవరు అంకుల్ ఫోన్ ఊకే డిస్టర్బెన్స్? మీ ఆంటీరా. మళ్ళీ లిఫ్ట్ చేయండి, ఎందుకు కాల్ చేసిరో ఏమో. ఏముంటది, వాడు ఎందుకు అలా ఉన్నాడా చెప్పాడా అని ఓ దొప్పుతుంది. నువ్వు ఇంకా నాకు చెప్పి చావాలిగా. సరే, టైం కావాలని అడిగాడు. నెక్స్ట్ ఏం చేశాడు? నెక్స్ట్ ఏముంది అంకుల్, వెంటనే ఓకే చెప్పేసిండు. మరి వెంటనే ఓకే చెప్పేదానికి ఇంకా టైం ఎందుకు అడిగాడ్రా? ఏమో అంకుల్, వీడే ప్రపోజ్ చేద్దామని వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వీడికి రివర్స్ లో ప్రపోజ్ చేసేస్తే ఒప్పుకోక ఇంకేడికి టైం ఎందుకు? బుర్ర తక్కువేదో కాకపోతే. షాక్ అయ్యాడేమో అంకుల్. ఇందాక మీరు షాక్ కాలే? షాక్ అయ్యి టైం తీసుకురుగా, అట్లే వాడు కూడా. సర్లే. రేయ్, నాకు డౌట్ రా. చెప్పండి అంకుల్. ప్రతి మగాడి సక్సెస్ వెనకాల ఒక అమ్మాయి ఉంటుందంటారు కదా? అవును. మరి ఈ జనరేషన్ లో సక్సెస్ అయిన మగాడి వెనకాలే అమ్మాయి ఉంటుంది అంటున్నారు కదా? వీడి వెనకాల అమ్మాయి ఉంది, కానీ ఇప్పుడు సక్సెస్ లేదు. రేపు పొద్దున ఫ్యూచర్ లో సక్సెస్ అవుతాడో లేదా అన్నది నాకు నమ్మకం లేదు. మరి ఎలా రా, ఎలా? ఏమో అంకుల్, గాడ్ మస్ట్ బి క్రేజీ.
వాడి లవ్ స్టోరీలో ఏం రాసిండు? సర్లే, తర్వాత ఏంటో చెప్పు. నెక్స్ట్ ఏంటంటే అంకుల్, సారీ లేట్ అయింది. అందుకనే పిక్ చేసుకుంటా అని చెప్పా. పర్లేదు, అన్నీ డ్రాప్ చేశాడు. అవును, నేను పిక్ చేసుకోవడం చూస్తే మీ అన్నయ్యకి ఏమైనా కోపం వస్తుందా? వస్తుంది. నీ మీద కాదు, నా మీద. నువ్వున్నా సరే వాడిని డ్రాప్ చేయమన్నాను కదా, అందుకే. లేకపోతే వాడి గర్ల్ ఫ్రెండ్ని పిక్ చేసుకోమంటే ఫుల్ జోష్లో వెళ్తాడు. అదే నేను ఎక్కడైనా డ్రాప్ చేయమన్నాను అనుకో, కుదరదు ఇది అది అని చెప్పి సొల్లు రీజన్స్ అన్నీ చెప్తాడు. ఓ, ఇందాక కూడా అంతే తెలుసా, నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తన్ని పిల్లు, తన్ని తీసుకెళ్ళమను, నేను నా గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్తా అని చెప్పాడు. నేనే కుదరదు నన్ను డ్రాప్ చేయని పట్టుపడితే అప్పుడు తెచ్చి డ్రాప్ చేశాడు. అవును, మీ అన్నయ్యకి నా గురించి తెలుసా? తెలుసు. ఎప్పటి నుంచి? ఒక 2 months 4 days నుంచి తెలుసు. అది నువ్వు నాకు ఓకే చెప్పిన ఒక 2 days ముందు. ఓ, మరేమనలేదా? అన్నాడు, ఎప్పుడు అబ్బాయిలే ముందు చెప్పాలా, నీకు ఫీలింగ్స్ ఉంటే నువ్వే ముందు చెప్పు అని. ఓ, అందుకేనా ముందు నువ్వు చెప్పావు. మీ అన్నయ్య చాలా మంచోడు. అబ్బా, వాడితో ఇంట్లో ఉండి చూడు, అప్పుడు తెలుస్తుంది వాడు టార్చర్ ఏంటో. పోన్లే, నా పని తగ్గించావు. అందులో ఏముంది, నేను చెప్పకపోతే నువ్వు చెప్పొప్పించేవాడివి. నేనా? మన వల్ల అవ్వదు. ఎందుకు అవ్వదు? ఎందుకంటే నాకు ఎలా మాట్లాడొప్పించాలో తెలీదు. ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటా, తప్పుగా. అందుకే ఎప్పుడు కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్ అంటూ ఉంటా. ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి మీ అన్నయ్య ఒప్పుకున్నాడు. అదే నేను చెప్పుంటేనా, అది అర్థమవ్వక తెలుగు సినిమాలో అన్నయ్యలా ఫీల్ అయ్యి గ్యాంగ్ వేసుకొని నా మీదకి వచ్చేయచ్చు. తర్వాత నువ్వు ఫ్రూట్స్ తీసుకొని హాస్పిటల్కి వచ్చి నన్ను చూసి ఫీల్ అయ్యి, ఇలా రొమాంటిక్గా ఫీల్ అయ్యి దగ్గరికి వచ్చి ఫీల్ అయ్యి అందుకే అమ్మయ్య ఓకే. ఎవడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు? ఎవడరా వాడు? తెలీదు. మరి ఎందుకు నవ్వా? ఇప్పుడు ఆఫీస్లో 100 మంది ఉంటారా, అందరు తెలవాలని ఉందా ఏంది? ఇప్పుడు ఆడున్నాడు చూడు, వర్క్ చేస్తుండు, ఆడు కూడా మన టీమే. ఆడు ఎవడో నాకు తెలియదు. హాయ్. మీ అబ్బా బుక్ చేసావు కదా? అంతే, నవ్వాలి, వదిలేయాలి, పని చేయాలి. నవ్వించాలి, ఇంకా పని చూసుకో. యా మధు, పిలిచావంట? యా, జస్ట్ 1 second. ఓకే. ఇంద్రా తెలీదా? వెయిట్. 2 minutes ఆల్రెడీ వేస్ట్. గైస్, మనకు ఒక చాలా ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది, అండ్ ఐ థింక్ యూ బోత్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్. సో ఆ వర్క్ మీకు అసైన్ చేస్తున్నా. యా మధు, మీరు ఆల్రెడీ అసైన్ చేసిన వర్క్ కంప్లీట్ అయిన వెంటనే ఈ వర్క్కి షిఫ్ట్ అయిపోతాం. అంతే. నో సందీప్, నేను ఇచ్చిన వర్క్ చాలా ఇంపార్టెంట్. మీరు చేస్తున్న వర్క్ని పక్కన పెట్టేసి నేను ఇచ్చిన వర్క్ ఫినిష్ చేయండి. ఓకే. ఒక్క వర్క్ కూడా సక్క ఆ తర్వాత యూ కెన్ గో బ్యాక్ టు దట్. అండ్ ముందే చెప్తున్నా, నేను ఇచ్చిన వర్క్ చాలా ఇంపార్టెంట్. అది ఏదని చెప్పరా? మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే ఫినిష్ చేయండి. వీ కాంట్ డిలే ఇట్ ఎనీమోర్. బట్ మధు మధు, డోంట్ వరీ, వీ కెన్ హ్యాండిల్ ఇట్. కళ్ళు మూసి తెరిచేలోపు కంప్లీట్ అయిపోద్ది. ఓవర్ యాక్షన్. ఓకే, యూ గైస్ కెన్ లీవ్ నౌ. అసలే గుడ్డు చాకిరి వర్క్ రా అంటే మధ్యలో వీడు బిల్డప్, వీడు వర్క్ చేస్తాడా అంటే బిల్డప్ తప్ప. మండే, ట్యూస్డే, వెన్స్డే. yes, I can ఆగురా, ఆగు, ఒకసారి కళ్ళు మూసుకో. why? మూసుకోరా. ఓకే. ఇప్పుడు తెరు. వర్క్ అయిపోయిందా? అంటే అది అయిపోయిందా? లేదు కదా. వద్దు, ఇవే వద్దు. కళ్ళు మూసి తెరిచి లోపు అయిపోద్ది, ఇలా చెయ్యెత్తి తాగిపోతుంది, ఇవే వద్దు. అయినా అనుకోగానే అన్నీ అయిపోవడానికి నువ్వు కాలేజీలో మహేష్ బాబు ఏట్రా, ఆన్ టైంలో కంప్లీట్ చేస్తా అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఆన్ టైం. ఈ ఎక్స్ట్రాలే వద్దు. దా సిగరెట్ తాగుతూ మాట్లాడు. అంటే వర్క్ తర్వాత చేసుకోవచ్చు రాబే. ఇట్లా చెప్తే కానీ అర్థం కాదు వీడికి. రేయ్, ఒక చిన్న డౌట్ ఉంది, చూడవా? చూస్తా. ఏదో కొత్త వర్క్ ఇచ్చింది, ఇంపార్టెంట్ అంట. అది అయిపోయినాక చూస్తా. ఓకే.
ఈ మెయిల్ ఎవడు పంపించిండు? అసలు ఏ డిపార్ట్మెంట్ వాడు అబ్బాయిడు? అత్తకు పత్తకు లేదు. ఛే. వినిత్, యా మధు. నీకు ఒక మెయిల్ సెండ్ చేసా, వర్క్ చూడు. మధు నాకు ఆల్రెడీ వర్క్ ఉంది మధు. ఇది అయిపోయిన తర్వాతే చూడు. చాలా కష్టం మధు, ఇది అవ్వడానికే చాలా టైం పడుతుంది. అయినా వీనికి ఇవ్వచ్చు కదా మధు. తనకు ఆల్రెడీ ఒక వర్క్ ఇచ్చాను, ఓవర్ స్ట్రెస్ అవుతుంది. స్ట్రెస్ రేయ్ ఇక్కడ్రా. రే ఏంట్రా? ఓవర్ స్ట్రెస్ ఆల్రెడీ ఎకరం పోయింది నువ్వు పెట్టే టార్చర్కి. సి వినిత్, ఎవరికేం వర్క్ ఇవ్వాలో నాకు తెలుసు. అయినా ఇదేం స్కూల్ కాదు చిన్నపిల్లల కంప్లైంట్ చేసుకోవడానికి. జస్ట్ ఫినిష్ దట్ వర్క్ అండ్ గో. ఓకే మధు, ఐ విల్ డూ ఇట్. రోజంతా పని చేసుకుంటూ ఇంకా ఇల్లు వాకిలి కొంప కూడా ఏముండవు మాకు. రే ఒక డౌట్ ఉంది చూడవా? ఎవ్వ నీకు ఇచ్చిందే ఒక వరకు, అది కూడా నిన్నటి నుంచి చేస్తున్నావు. మళ్ళీ దాంట్లో కూడా డౌట్లు అరా నీకు? కూల్రా. సర్లే కానీ బాగా స్ట్రెస్గా ఉందిరా, కాఫీ తాగుద్దామా? స్ట్రెస్ కాఫీ ఏది? ఖాళీ కప్ పట్టుకొని రోజు కంపెనీ సోయుడు ఆ కాఫీయా? అదే. నువ్వు వెళ్ళినా అన్న, బాగా కష్టపడి పని చేస్తున్నావు కదా, మేము అప్పటి నుంచి ఖాళీ ఉండి దొబ్బించుకుంటాం ఇక్కడ. నువ్వు వెళ్ళి కాఫీ తాగు. సర్లే మధుతో వెళ్తా. నాకు తెలుసురా, మీరు కాఫీలు తాగడానికి నాకు పనిచ్చి దొబ్బించుకుంటున్నా. ఇప్పుడు సగం పని చేస్తావు. వినీత్, ఈ రిపోర్ట్లో ఒక డౌట్ ఉంది, ఎప్పుడు సబ్మిట్ చేయాలి? రే అందరికి నేనే డౌట్లు చెప్పాలారా? అడు ఏమైంది? ఒక డౌట్లు అంటాడు, ఒకడు కాఫీలు అంటాడు. లంగా పంచాయతీ అయింది ఆఫీస్లో. రే ఆగరా ఆగు. ఏంటి అంకుల్, కథలో ఏమన్నా ముందుకెళ్ళానా? ఆ ముందుకే వెళ్ళట్లేదు కదా, ప్రతిసారి నీ ఎంట్రీ ఏంట్రా వాడు లవ్ స్టోరీలో. చూడండి అంకుల్, వాడు లవ్ స్టోరీ అంటే నేను చూసిందో వాడు నాకు చెప్పిందో లేకపోతే నాకు తెలిసింది మాత్రమే చెప్పగలను. అంతేగాని వాళ్ళు పాడుకున్న డ్యూయట్ సాంగ్లు, వేసుకున్న రిజిస్టర్ మూమెంట్లు అవన్నీ నేను చెప్పలేను అంకుల్. ఐ కాంట్. ఐఎమ్ సారీ అంకుల్. మీరు ఇలా మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను చెప్పలేను. ప్రతి దానికి ఒక ఫ్లో ఉంటుంది అంకుల్. ఆ ఫ్లోని మీరు డిస్టర్బ్ చేస్తే నేను ఎట్లా చెప్తా? నేను చెప్పే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది అంకుల్. సరే సారీ రా. లేదు అంకుల్, మీరు డౌట్లు అన్నీ అడిగిన నేను చెప్పేస్తా. సరేరా, ఇంకా డిస్టర్బ్ చేయను, చెప్పు. సరే ఇప్పుడన్నా వినండి. నెక్స్ట్ అమ్మయ్య, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఇంద్రా టింగు టింగు అని వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి మధు. ఓన్లీ 2 రే లాస్ట్ ఫ్రైడేనే కదరా 5 మెంబర్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది. అవునరా. నో మధు, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. నేను అవుట్ స్టేషన్కి వెళ్తున్నా, నేను ఆఫీస్కి రీచ్ అవ్వలేను. ఇప్పుడు ఎట్లేదో నేను చూస్తా. దట్స్ యువర్ ప్రాబ్లం. రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకో. రే ఏమైతుంది ఆఫీస్లో? అసలు ఏమనుకుంటుంది, ఏం మాట్లాడుతుంది? అవ్వదు, ఇట్లయితే అసలు అవ్వదు. నాకేం తెలుసురా? రే అయినా నీకెందుకు రా వర్క్ ఫ్రమ్ హోమ్? చక్కగా ఆఫీస్కి వచ్చి లవ్ చేసుకోక, ఏంటి వర్క్ చేసుకోక. ఓహో, అంటే నువ్వు అక్కడ ఆమె ఇక్కడ బాగోదు. పైగా నువ్వు వీకెండ్స్ కూడా ఆఫీస్ ఉంటే బాగుంటుంది అనుకునే టైప్. కాబట్టి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదో నాకు ఇచ్చేరా ప్లీజ్ రా. కరెక్టే, కానీ మధు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేసిందిరా. వర్క్ ఫ్రమ్ హోమ్ మధు చేసుకో. ఓకే రే, ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తే చెప్తా. నేను చెప్పా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతా. సావు. అరే సందీప్, నడిపే. ఈడోడు నా ప్రాణానికి. ఏమైంది వీడికి? You know what? I always wanted to have my own business. నీ ప్లాన్స్ ఏంటి? What about you? నా ప్లాన్సా? ప్లాన్స్ వినకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నానంటే మధు, అది బ్రేక్ టైం అయిపోయింది, ఇంకా వర్క్ స్టార్ట్ చేయి. ఇది ఆఫీస్ కాదు. అయినా ఇది ఆఫీస్ టైమే కదా, బ్రేక్ చాలా టైం అయిపోయింది, ఇంకా వర్క్ స్టార్ట్ చేయి. మధు వర్క్ చేయి.
అందుకే టీం లీడర్ని లవ్ చేద్దని చెప్పేది. ఈ మాత్రం దానికి ఇద్దరు వర్క్ రూమ్ తీసుకోవడం ఎందుకు? అదేదో ఖాళీ కప్పులు పట్టుకుని అక్కడే నిలిచిన వాళ్ళంగా. సచ్ అన్ అన్రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్. రే వినీతు, ఆగు అరే డౌట్ రా. ఆగరా ఒక నిమిషం. అరే రావట్లేదురా. రే ఏందిరా నీ ప్రాబ్లం ఏంది? గిన్నె ఉన్నాయి, ఇవన్నీ ఎవడు చేస్తాడు? నువ్వు చెయ్యి. సారీ. పెన్నేదిరా ఎప్పుడు తీసుకున్నాడు? రే లో వీడు పెన్నేది? రెడీ పెన్నులు తీసుకుంటారు కానీ ఇయ్యారు మళ్ళా. పెన్నిచ్చిందా? ఓ సరివా పని చేసుకోను. మా పని తక్కువ డౌట్ లేకపో ఎదవకి. అయిపోయిందిరా. అన్నాడు. సిద్ధు, ఈ వర్క్ ఫినిష్ చేసి రిపోర్ట్ మళ్ళీ వచ్చింది. అమ్మని అమ్మ వర్క్ ఇస్తాను. విను. ఇదిగో ఈ వర్క్ ఆల్రెడీ వర్క్ ఉంది. ఈ వర్క్ ఫినిష్ చేయి. ఇది కూడా చేయాలా? చేసి ఇచ్చేసాను నాకు. ఎన్నిసార్లు చేయాలి ఒకే వర్క్? మళ్ళీ వర్క్ ఇచ్చిందేంట్రా? ఇచ్చిందిగా వర్క్ చెయ్యి. అమ్మో ఇదేంటి ఇలా ఉంది? రే నా వర్క్ నువ్వు చేసావా? నాది నువ్వే వేసి. అరే ఒక్కసారి నువ్వు చేసారా? లేదు నువ్వే వేసి. అరే నెక్స్ట్ టైం నేను చేస్తారా పక్క? లేదు మొత్తం అరే చేసి. ప్లీజ్ రా. సరే నేను చేస్తాను. హే నేను చేస్తారా? పర్లేదు నేను చేస్తాను. పర్లేదు రెస్పాన్సిబుల్ పర్సన్ కదా చేసే మరి బాగైంది. ఇది రెండున్నారా? ఒక నువ్వు చేయవా? అందుకే ఇవ్వని పని వాడు చేసుకోవాలి. చెయ్యి. వినీత్ సిగరెట్. ఏ సందీప్ చెయ్యిరా. సిగరెట్ తాగడం కాదు ఆఫీస్కి వచ్చి. బాగా స్ట్రెస్ అయిపోతున్నారు ఈ ఆఫీస్ వర్క్ వల్ల. యా మ్యామ్, సో మచ్ స్ట్రెస్, హెవీ వర్క్. మాకు హెవీ వర్క్ ఇచ్చి మీరు పైన సరసాలాడుతున్నారా? లైటర్. ఏ రారా. బ్రో సిగరెట్. సిగరెట్ లేదు బొక్కలేదు. ఆడ జీవితాలు కాలిపోతుంటే ఇటు సిగరెట్ కాలుస్తాడంట. సిగరెట్ అయినా మంది సరసాలు చూడడానికి వచ్చిన అమ్రా ఆఫీస్కి. అడరా. అయిందా కాఫీ తాగడం? ఇంకా పోకుందిరా. ఏ సూర్య కెపాసిటీ ఫుల్ అన్నావు, 2 పెగ్లో గడిపోయినావు. ఈసారి సిట్టింగ్లోనే ఎంతవరకు వస్తుంది? అమ్మయ్య మనకు కావలే వరకు. సందీప్, ఈ ఫైల్లో ఉన్న వర్క్ ఫినిష్ చేసేసే. షూర్ మధు, చిటికెలో అయిపోద్ది. అయిపోయిందా? ఎందుకురా ఏదో వేసాలు. ఆన్ టైంలో అయిపోద్ది మధు. సరే టాస్క్ మధు, ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి సపోర్ట్ కావాలి. సపోర్టా? ఒక పని చేయి, వినీత్ని తీసుకో. ఓకే మధు. ఏమలే సపోర్ట్ కావాలా? రా వద్దు దా ఇస్తా సపోర్ట్. ఇద్దరం కలిసి పని చేసుకుందాం. వద్దు. రా నువ్వు వస్తావు రమ్మంటావా? సిగరెట్ ఇప్పేసా. దా సిగరెట్ రా కుచ్చుతో కింద. ఇదంతా కళ. మన జాబ్ సేఫేగా. వర్క్ ప్రెషర్ అయిపోయింది. అర్జెంట్గా లీవ్ అప్లై చేయాలరా. రే వినీత్ ఒకసారి డౌట్ చూడవా? రే వినీత్ లీవ్లో ఉన్నాడు కదా, చేద్దాం.
సందీప్ ఆ? ఒకసారి ఇటు రావా? ఓకే బ్రో. హాయ్. హాయ్ యా సిద్ధు చెప్పు. సందీప్ ఒకసారి డౌట్ చూడవా? అస్సలు అర్థం కావట్లేదు. ఓకే. బగ్ ఇష్యూస్ తెలియట్లేదు సిద్ధు. హ్మ్? ఆ, నాకు వేరే టాస్క్స్ ఉన్నాయి, ఏ వెళ్ళాలి. సందీప్ ఒక 5 minutes చూడొచ్చు కదా? నో సిద్ధు, టైం లేదు. ఫైండ్ సమ్మన్ ఎల్స్. నో. ఓకే బాయ్. హే కుశాల్ ఒకసారి డౌట్ చూడవా? మధు, చెప్పు సిద్ధు. వర్క్లో ఒక చిన్న ఎర్రర్ వచ్చింది, ఒకసారి చెక్ చేస్తావా? ఓ Done. కూల్. మధు థ్యాంక్స్. 5 minutes ఆగు. ఇంకెప్పుడు రిపీట్ అవ్వదు మధు. థ్యాంక్స్ ఫర్ కరెక్టింగ్ ఇట్. ఎందుకు సిద్ధు వేరే వాళ్ళు నీ మిస్టేక్స్ని కరెక్ట్ చేయాలి? మధు ఎప్పుడూ వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతావు. ఇలా ఎన్ని రోజులు అని ఉంటావు? ఇది నేనే చేశానని ఎప్పుడు ముందుంటావు. ఎందుకు ఇదంతా? అంటే మధు ఇదే ఫస్ట్ టైం మధు, ఇంకెప్పుడు రిపీట్ అవ్వదు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఈరోజు నువ్వు మిస్టేక్ చేసావని నాకు కోపంగా లేదు. మరి తప్పు చేసినా అది నువ్వు చేసావు, ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. అది నచ్చింది నాకు. అయినా అదేం పెద్ద తప్పు కాదు, చాలా చిన్న ఎర్రర్ అంతే. హ్మ్. అసలు వినీత్కి ఎక్కువ వర్క్ ఇస్తూ నీ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వకుండా చేస్తుంది నీకు నువ్వు తెలుసుకుంటావని. ఓ నేను చేస్తుంది కరెక్టే, ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదని తెలుసుకుంటావని. అండ్ అది నా జాబ్ కూడా, టీంలో అందరూ పనిచేసేలా చూసుకోవడం. హ్మ్. లాస్ట్ 2 weeks నుంచి నువ్వెవరిపైన డిపెండ్ అవ్వకుండా చేసిన వర్క్ చాలా వరకు కరెక్ట్గానే ఉంది. మరెందుకు కరెక్ట్ మీ ఫెమ్ రాంగ్ అంటూ అందరిపైన డిపెండ్ అవుతావు? సెల్ఫ్ డౌట్ ఎందుకు? బీ కాన్ఫిడెంట్ కదా వెన్ యూర్ వర్కింగ్ ఆర్ వెన్ యూర్ టాకింగ్. హ్మ్. ఇదంతా నేను నీ క్లాస్ పీకడానికి చెప్పట్లేదు సిద్ధు. ఐ నో. నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, కానీ నిన్ను నువ్వు నమ్ము అంటున్నా అంతే. ఓకే వెళ్దామా? వెళ్దాం. అయినా అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉందిరా. తప్పేముంది? ఏం లేదు. ఆ మాత్రం దానికి డల్ అయిపోవాలా? ఆ అమ్మాయి చెప్పింది కూడా వాడి మంచి కోసమేగా. ఏదో ఈగో ఒకటి. మొదలెట్టాడు రైనా. నేను కూడా ఇంట్లో ఏదైనా చెప్పడం పాపం, చెప్పేది వినడు, వెళ్ళిపోతాడు, అలుగుతాడు, అన్నం పిండినడు, వాడినేదో నల్లుడు అనేస్తాడని వాగుతాడు. చెప్పేసి వాళ్ళ అమ్మ నా మీద ఒప్పేసి, నాకు ఇదో టార్చర్ అయిపోయింది. డైలీ మ్యూజిక్. ఒరే ఆ? అరే అంకుల్, ఆ. వాడు అలా ఉంది దీనికోసం కాదు. అవునా? మరి దేనికి? అది ఎందుకంటే ఇప్పుడు చెప్తా అంకుల్. అసలు ఎందుకు అర్జెంట్ అనుకుంటా. రేయ్ కట్ చేయరా, ఇందా కట్ చేసావు కదా. సారీ, ఇట్స్ ఎ కోడ్ అంకుల్. 1 time ring, 2 time ring, 3rd time I need to pick. It's an important call uncle. I need to take this. రేయ్ ఎవర్రా? గర్ల్ ఫ్రెండ్ అంకుల్. ఛీ, ఈడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏంట్రా అమ్మాయిల చాయిస్?
అయ్య బాబోయ్ రే ఇంకోటి చల్లగా తీసుకురారా. పక్కా మీటింగ్ అయిపోయినాక వచ్చేస్తా. యా బాయ్. ఓకే బాయ్. ఎరా అయిందా? ఇంపార్టెంట్ కాల్. అయింది అంకుల్. వాడు బాగుపడడానికి ఇష్టం లేదారా? ఏమైంది అంకుల్? లేకపోతే వాడు చేయాల్సిన పని కూడా నువ్వు చేసేస్తే వాడు ఏం నేర్చుకుంటాడ్రా? ఇదేనా ఫ్రెండ్షిప్? అదే ఫ్రెండ్ అని హెల్ప్ చేద్దామని. నువ్వు చేస్తుంది హెల్ప్ కాదురా రే, ఆ అమ్మాయి చేస్తుంది చూడు, అది కరెక్ట్. అయినా ఆ అమ్మాయి పిచ్చి కాకపోతే చెప్పగానే వాడు వింటాడా? నేను ఎన్నిసార్లు చెప్పలేదు. అవును. ఏది నా కోడలు ఫోటో చూపించరా. ఏంది? అదేరా ఆ అమ్మాయి ఫోటో చూపించి అంటున్నాను. అమ్మాయి ఫోటో వాట్సాప్ డీపీ లేదు. సరే ఇన్స్టాగ్రామ్ చూద్దాం. ఇదిగోండి అంకుల్. ఏం చేస్తుండేనా? ఏంట్రా ఇది? ఇన్స్టాగ్రామ్ డిపియా? ఇంత చిన్నగా ఉంది. నీ ఫోన్లో ఒక ఫోటో కూడా లేదా? లేదు అంకుల్. నువ్వు ఫాలో కూడా అవ్వట్లేదు. నీ టీం లీడేగా. యాక్చువల్లీ అంకుల్ ఐఎమ్ నాట్ సోషల్ పర్సన్. అందుకే ఎక్కువ ఫోటోలు కూడా దిగాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే ఒకసారి బాగా వర్క్ ప్రెషర్ పెట్టిందని అన్ఫాలో కొట్టేసిన అంతే. ఈ అమ్మాయిలు ఇంతేరా, చిన్న చిన్న గొడవలు అయితే చాలు వాట్సాప్ డీపీలు తీసేస్తుంటారు. సిల్లీ. వాట్సాప్ లో సాడ్ స్టేటస్లు పెడతారు అంకుల్. ఒక చేయి కలిస్తే కాదు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు. అసలు చప్పట్లకి గొడవలకి ఏంటి అంకుల్ సంబంధం? నాకు అర్థం కాదు. ఇంకా ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే డీపీలు తీస్తారు, బ్లాక్ చేస్తారు, లోన్లీ ఏంజిల్ అంటారు, డాట్ ఈస్ ద ఫస్ట్ లవ్ అంటారు. అసలు ఏం చేస్తారో అర్థం కాదు అంకుల్. ఛే. మరి సోషల్ పర్సన్ కాదన్నావు? అంటే నేను సోషల్ పర్సన్ కాదు అంకుల్, కానీ వేరే వాళ్ళు సోషలైజ్ అవుతుంటే చూస్తుంటాను అంకుల్. సర్లే, అయినా నీ దగ్గర ఒక్క ఫోటో కూడా లేదా? లేదంకుల్. పోనీ వాడిని పంపేయమన్నా. వద్దులే. స్టోరీలో నెక్స్ట్ ఏమైందో చెప్పు. నాకు తెలిసి వాడేం మారుండడు. చెప్తాను. నెక్స్ట్ సీన్ ఏంటంటే డౌటా? డౌట్ ఏంటి? కరెక్ట్ కదా చెప్పాలా? ఏం అక్కర్లేదు. ఆ వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ బట్ బో ఇంప్రూవ్ అయినట్టున్నాడు. ఏంద్రా ఎక్కడికి వెళ్ళి పడుతున్నారా ఈ పేపర్లు? ఏంట్రాడు ఎప్పుడు పేపర్ కూడా వేసుకుంటాడు. ఎక్స్క్యూజ్ మీ, పేపర్. థ్యాంక్ యూ బ్రో. పేపర్ బ్రో. వాట్ బ్రో? ఎప్పుడు పేపర్లో వాడేసుకుంటాడు. బట్ ఎప్పుడు పేపర్లో వాడేసుకుంటావు ఏంద్రా? రైడ్ ఎప్పుడు చూసినా అవుతుంటాడు. ఎవరు రైడ్ ఇలా ఉన్నాడు? నెల రోజులు చేయాల్సిన వరకు ఒక రోజులు వేస్తే నెల మొత్తం ఏం బీక్తావు? అర్థమైతే నీకు. అవలాగాలని చేస్తారు ఎంఎన్సీలా. కరెక్ట్ బ్రో. టేక్ దిస్. ఇక్కడ అందుకే చెప్తున్నా కదా, మెల్ల వర్క్ కంప్లీట్ చేయాలి. ఓకే. ఏమైంది వీళ్ళకి? ఇట్లా కూడా కొడుతురు. ఏమైంటుంది అసలు? ఓ చాలా సీరియస్గా ఉన్నట్టుంది. రారా. ఏమైందిరా? తెలీదు అంకుల్. తెలీదేంట్రా? తెలీదు. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? నిజంగా తెలీదు అంకుల్. అసలు గొడవేంట్రా? అడిగాను అంకుల్, అయినా చెప్పలేదు. మీకు ముందుగానే చెప్పాను అంకుల్, నాకు తెలిసిన విషయాలే చెప్తా అని చెప్పేసి. సర్లే చెప్పు. అరే తెలీదా మనిషి అంటుంటేను. అరే తర్వాత ఏమైందో చెప్పరా. అదా చెప్తా. తర్వాత ఏమైందంటే ఎవడు పని చేయడు కానీ బ్రేక్ టైం అయితే గంటలు తీసుకుంటారు. మనం సీరియస్గా పని చేయాలి. ఎప్పుడు నాదే తప్ప. ఏమైంది దీనికి? రే ఏమైందిరా? పని చూసుకో. ఓకే పో. ఫైర్ మీద ఉన్నాడు. రే వెళ్దాం. వద్దులే, ఇప్పుడు మళ్ళా వస్తాడు. ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడు. రే సందీప్ ఆగ్రా.
రే ఆగ్రా, నేను వస్తా. పోవే. ఆగుబే. ఇదేంట్రా పైన అంతసేపు కొట్లాడి ఇక్కడ రోడ్డు మీద సరసాలాడతారు ఏంద్రా? అలా మారిపోతారా మీరు? అందుకే వీళ్ళు అర్థం కారా నాకు. ఏంట్రా? అరే ఏంటి? స్కిప్ దిస్ సీన్ అంకుల్. పర్లేదు చెప్పరా. అది మీ ముందు వద్దు అంకుల్. రేయ్ చెప్పరా. సారీ అంకుల్, ఐ కాంట్. మీ ముందు నో అంకుల్. రేయ్ చెప్పరా అంటుంటేను. ఇంతకుముందు సీన్లోనేమో తెలియదంటావు, ఈ సీన్లోనేమో చెప్పలేనంటావు. నీకు తెలిసిందే సగం సగం. ఇలా పూర్తిగా తెలిసిన సీన్లు కూడా ఎగరగొట్టేస్తే నాకేం అర్థం అవుతురా? పాయింట్. సరే చెప్తాను, గుండె రాయి చేసుకోండి. ఓకే. వీడు ఏం చేస్తుండే? 1 minute మధు, నేను వచ్చేస్తా. హలో చెప్పరా. ఎక్కడరా? రే నేను మధు కలిసి ఓయోకి వచ్చాంరా. మళ్ళీ కాల్ చేయనా? హలో. ఏం సిగ్నల్ రా? అరే ఇందాక సరిగ్గా వినపడలేదు, ఇప్పుడు మళ్ళా చెప్పు. మధుతో ఓయోకి వచ్చారా? ఏంది? ఓయోకిరా. అది వినపడింది, అదే ఎందుకని. అది వద్దొద్దు చెప్పకలే. అయినా అడిగితే నా రూమ్ ఇచ్చేటోని కదరా. ఎందుకు? నువ్వు ఎందుకు వెళ్ళావా అందుకు. అవునా? ఏమోరా, తనే వెళ్దామంది, అందుకే తీసుకొచ్చా. తనే తీసుకెళ్ళమందా? రే ఏం మాట్లాడుతున్నావురా? సరే సర్లే, ఇక్కడ పనయ్యకి ఏం జరిగిందో వచ్చి చెప్తాలే. సన్నా బాయ్. రే పనాయక చెప్తావా? హలో. చెప్పుకునే విషయాలారా ఇవి? అయినా ఈ పాటికి మనోడు Sidhu, this is my best friend, Arjun. హాయ్ బ్రో. హాయ్. వచ్చాడా? వస్తాడు. ఇంకా బెస్టీగా రాలేదేంటని అనుకుంటున్నాను నేను. ఏంది ఇంత ఎక్సైట్ అవుతుండు? వచ్చాడు అంకుల్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సడన్ గా వర్క్ పడి హైదరాబాద్ వచ్చా బ్రో. మళ్ళీ వెళ్ళాలి, ఫ్లైట్ ఉంది. కలగకుండా వెళ్తే మేడం చంపేస్తుంది. ఇప్పుడు మాత్రం వదిలేస్తాను అనుకున్నావా? హైదరాబాద్కి వచ్చి 2 days అవుతుంది. ఇందాక ఫోన్ చేసి కలవలేను, వెళ్ళిపోవాలి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తానంటావా? వర్క్ ఉండనే, అందుకే బయట కలవాలని చెప్పాను. అయినా నువ్వు వినవుగా. సారీ బ్రో, ఫస్ట్ టైం ఇక్కడ కలుస్తున్నందుకు. ఏమనుకోకు. సర్లే చావు. ఎందుకు? మిమ్మల్ని లవ్ చేస్తుందని చెప్పి ఫస్ట్ ఎవరికి చెప్పాలి బ్రో? నాకే కదా. మీకే ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేసిన 1 week తర్వాత చెప్తుంది. మళ్ళీ నన్నంటూ చెప్పలేదు. అయినా నీ టేస్ట్ ఏంటి బ్రో? ఇంత గలీజ్గా ఉంది. ఇది ఎలా నచ్చింది నీకు అసలు? ఏం మాట్లాడుతున్నావు? బాయ్ బ్రో. బాయ్ బ్రో. సో హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. సరే మరి బాయ్. ఓకే బాయ్. 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 Thanks, Ra. Thanks for understanding. బాయ్. ఓకే. వెళ్ళాలని లేదు. అరే కానీ నేను వెళ్ళాలి. ఇంకాసేపు అయిందనుకో మా నాన్న నేను ఇంట్లో లేని చూసి కాల్ చేసి తొప్పుతాడు. ఈ బండి కోసం వినీత్ గారు కాల్ చేస్తాడు. సో
వెళ్తూలే ఆగు. చెప్పు. ఏంటి మధు? పెళ్లి చేసుకుందాం సిద్ధు. నీతో లైఫ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఇంకా చాలా అనిపిస్తున్నాయి. చెప్పు, చేసుకుందామా? మధు, ఏంటి చెప్పు. అది మధు, నాకు కొంచెం టైం కావాలి మధు. ఓకే. బాయ్. ఏమో. డేయ్ ఏమైందిరా? ఏం లేదురా. ఏమైంది వాడికి అలా ఉన్నాడు? మీరు ఏ డిపార్ట్మెంట్ అండి? మీకు రోజు మెయిల్ పంపిస్తానే, అది నేనే. మెయిల్ రంగస్వామి ఇద్దరే మీరేనా? నేనే. ఏం మనిషివి రా నువ్వు? ఒక్క మెయిల్ కూడా చక్కగా పంపించవు. ఆ పంపించింది ఏదో అర్థం కావాలంటే 4 రోజుల తర్వాత ఇంకేదో పంపిస్తావు, అది అర్థం కాదు. ఎన్ని మెయిల్ చేయాలరా నీకు? తిడితేనే అవుతావేంద్రా లత్కోరుగా. రేయ్ పోరా, ఆ ముఖంలోకి వెళ్ళి నవ్వు తీసేయి పో. వడరాయుడు. రేయ్ ఈడున్నావా? హారా. ఏం సంగతి? ఏం లేదు. ఆంటీ అంకుల్ వాళ్ళేరి? ఏదో రిలేటివ్ ఫంక్షన్ బయటికి వెళ్ళారా? ఏ రిలేటివ్స్? అదే మాయ వాళ్ళ ఫంక్షన్. ఓ మావయ్య, మర్చిపోయాను. నువ్వు పోలేదా మరి? మీ మావయ్యకి కూతుళ్ళు ఉన్నారా? దేనికి? ఉంటే మనం పోతాంగా పక్క. ఏమైందిరా? ఏం లేదే. ఏం లేదా? ఏ చెప్పరా ఏమైంది? ఏం అర్థం కావట్లేదురా, పిచ్చి పిచ్చిగా ఉంది. అది తెలుస్తుంది ఎందుకు అని. మధు పెళ్లి చేసుకుందాం అందరా. అవునా? ఇంకేంటి హ్యాపీయేగా కాదా? ఓ ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు, లైఫ్ ఇంకా ఎంజాయ్ చేద్దాం, లేకపోతే అసలు పెళ్ళే ఇష్టం లేదా? అలా కాదు. మరి ఇంకెట్లా? రెస్పాన్సిబిలిటీ. ఓ అంటే పెళ్ళైతే ఈ కమిట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉంటాయి. సో యూ డోంట్ వాంట్ టు టేక్ ఆల్ దీస్ రెస్పాన్సిబిలిటీస్, అంతేనా? నో, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అండ్ ఐ వాంట్ టు బి రెస్పాన్సిబుల్. కానీ చాలా థాట్స్ మైండ్లో రన్ అవుతున్నాయిరా. నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. అసలు నాకు వచ్చే శాలరీకి మధుని పెళ్లి చేసుకుని లైఫ్ ఎలా లీడ్ చేయాలని చాలా క్వశ్చన్స్ మైండ్లో తిరుగుతున్నాయిరా. ఇప్పుడు అనిపిస్తుందిరా లైఫ్లో అసలుకి ముందుకే వెళ్ళలేదని. ఏ జాబ్లో ఉండేవాళ్ళము అదే జాబ్లో ఉన్నాం. లైఫ్ని అసలు సీరియస్ తీసుకోలేదురా. రే ఎందుకురా అంత ఆలోచిస్తున్నావు? ఇద్దరు సంపాదిస్తురుగా, ఇంకా ప్రాబ్లం ఏముంది? అంటే పెళ్ళైన తర్వాత ఆమె జాబ్ మానేయాలి, అదేనా నీ థాట్? ఆహా అలా కాదు. తనతో ఒక మాట అందిరా, తనకు గోల్ అండ్ ప్యాషన్ ఉంది, ఫ్యూచర్లో ఎప్పుడైనా చేయాలందిరా. అప్పుడు నేను ఆలోచించా మనకి అలాంటి గోల్స్ ఆర్ ప్యాషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. ఏం లేదు, తను ఇప్పుడు జాబ్ చేస్తుంది సరే, కానీ ఏదో ఒక టైంలో తన దగ్గరకు వచ్చి నాకు నా ప్యాషన్ వైపు వెళ్ళాలని అనింది అనుకో,
అప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల తను ఆగిపోని చెప్పకూడదు కదా. తను పెళ్లి చేసుకున్న తర్వాత తను జాబ్ చేసినా చేయకున్నా తన ఇష్టం. ఐ రెస్పెక్ట్ డెసిషన్. అని తనే అంది కదరా, ఎప్పుడు ఎందుకు పక్క వాళ్ళపైన డిపెండ్ అవుతావు, మీ కాన్ఫిడెంట్ కదా అని చెప్పేసి. అలాంటిది ఇంత పెద్ద డెసిషన్ తన మీద డిపెండ్ అయ్యి ముందుకు లీడ్ చేయకూడదు కదా. తన గోల్కి అడ్డవ్వకూడదు అనిపిస్తుందిరా. అయినా ఆంటీ అంకుల్ లేరారా? నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నీ పక్కనే ఉంటారు. అంతెందుకు నేను లేనా చెప్పు? ఉన్నారా, లేరనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నా భయం కూడా అదే. మీరున్నారు కదా అని చెప్పేసి మీ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి రిలాక్స్ అయిపోతున్నామని డౌట్ వస్తుంది. నేను కొంచెం డల్గా ఉన్నా ఏమైందిరా నువ్వు వచ్చేస్తావు, వాడేంటి ఎలా ఉన్నాడని చెప్పి అమ్మని కాల్ చేస్తుంది. మా నాన్నకి నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో అర్థమైపోతుంది. దాన్ని క్లియర్ చేయడానికో కరెక్ట్ చేయడానికో ఆయన ట్రై చేస్తుంటాడు. మీరు చేసేది నా మంచి కోసమేరా, కానీ అది కూడా మీ మీద డిపెండ్ అయినట్టు అవుతుంది కదరా. రే నువ్వు అలా ఉంటా అంటే మాకు కూడా హ్యాపీయే కదరా. అలా అని చెప్పి పట్టించుకోకుండా అయితే ఉండలేం కదా. ఈ విషయంలో నేను హెల్ప్ చేస్తా. అంటే ఆంటీ నేను చూసుకుంటా ఇలా కాదు, అంటే నువ్వు కెరియర్లో ఎదగడానికి నేను హెల్ప్ చేస్తా అని. అర్థమైందా? థ్యాంక్స్ రా. అరే ఏ రిలేషన్లో అయినా అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ రా. మీ రిలేషన్లో అండర్స్టాండింగ్తో పాటు ఒకరినొకరు కరెక్ట్ చేసుకోవడం కూడా ఉంది. ఇంకేం కావాలరా మీకు? చాలాదా? సర్లే కానీ ఇలా డల్గా ఉండి తనకేవో డౌట్స్ క్రియేట్ చేయకు. తనతో వెళ్ళి మాట్లాడు. అయినా పెళ్ళి అని అనుకోగానే వెంటనే అన్నీ అయిపోవు కదరా. తనతో మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళి ఆంటీ అంకుల్కి చూపించు. తర్వాత సంగతి తర్వాత. ఓకేరా. ఓకే కాదు, వెళ్ళు. కీస్ తెచ్చాను, ఇదిగో వెళ్ళు. తీసుకున్న టైం సరిపోయిందా? సరిపోదు, ఇంకా చాలా టైం కావాలి. నీతో లైఫ్ అంతా ఉండాలని మధు. సారీ మధు. ఎందుకు ఇంత టైం తీసుకున్నావు? అంటే లైఫ్లో ఫస్ట్ టైం ఆలోచించా, కొంచెం ఎక్కువే ఆలోచించా, అందుకే ఈ టైం. ఇక్కడ ప్రాబ్లమే లేదు మధు, అంతా ఇక్కడే. కొంచెం సెట్ అయింది, ఇంకాస్త సెట్ అయిపోద్ది. మధు, ఐ లవ్ యూ. వాడు ఆలోచిస్తూ డల్గా ఉంది దీని గురించేనా? అంకుల్. మరి నువ్వు మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసేసావు. నిన్న నైటే. మా వరకు ఏం రానివ్వారా? నువ్వే మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసేసే దానికి ఇంకా మేమెందుకురా? సారీ అంకుల్. సర్లే, నువ్వే మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసేసినప్పుడు ఇంత స్టోరీ నాకెందుకు చెప్పావురా? నేను చూసుకుంటానరా నాయన. అదే నేను చూసుకుంటాను అంకుల్ అంటే విన్నారు మీరు. మొత్తం చెప్పమంటారు చాట భారతం లెక్క. అందుకే అదీగాక ఈ కాస్ట్లీ కాఫీ షాప్లో క్యాప్చినో బాగుందని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చెప్తే టేస్ట్ చేద్దామని చెప్పాను అంకుల్. సారీ అంకుల్. ఇందాక నుంచి ఆంటీ కాల్ చేస్తుంది కూడా అందుకే అనుకుంటా. వాడు మీ కోడల్ని ఇంటికి తీసుకెళ్ళాడు అనుకుంటా అంకుల్. అంటే బండి కీస్ కూడా తీసుకెళ్ళాడు. మళ్ళీ సారీ అంకుల్. సర్లే, వాడు నార్మల్ అయ్యాడు, అదే హ్యాపీ. పోనీలే. ఇందాక నువ్వు అన్నావు చూసావా, ఏ రిలేషన్షిప్లో అయినా ఉండాల్సిన అండర్స్టాండింగ్ అని. అది నిజంరా. అనవసరంగా ఇన్ని రోజులు నేను వాడిని అర్థం చేసుకోలేదు. వాడు వేస్ట్, ఎందుకు పనికిరాడు, వేస్టా, ఏమీ ఆలోచించడు, సీరియస్నెస్ లేదనుకున్నాను. కానీ వాడు ఇలా ఆలోచిస్తాడు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉందిరా నాకు. ఓకే. అసలు వాడేదో డల్గా ఉన్నాడు, వాడి ప్రాబ్లం ఏంటో క్లియర్ చేద్దామని వచ్చాను నేను. కానీ ఇక్కడికి వచ్చాక నాకు వాడి మీద ఉన్న ఒపీనియన్ క్లియర్ అయింది. అవును అంకుల్. థ్యాంక్స్ రా, నాతో మాట్లాడి ఇదంతా చెప్పినందుకు. ఇట్స్ ఓకే అంకుల్, పర్లేదు. ఇంకో కాఫీ తాగుతావా? వద్దు అంకుల్, బాగాలేదు. సర్లే, వెళ్దామా? వెళ్దాం. బిల్లు నేను కడతానులే, పద. థ్యాంక్స్ అంకుల్.
హాయ్రా బాబు, వీడొక్కడే ఆఫీస్కి కరెక్ట్ టైంకి వచ్చేది. హాయ్రా. వచ్చినావా? అయినా మీ బాబు ఏంట్రా బాబు అలా ఉన్నాడేంట్రా బాబు? ఏమైందిరా? సావ కొట్టాడ్రా బాబు. అయినా ఎట్లుంటున్నావురా నేలు ఇంట్లో? అది కాదురా, నాకు తెలియక అడుగుతున్నా. ఎదుటోడు చెప్పేది విన్నాడా రా మీ బాబు? విండుతూనే ఉన్నాడు. బ్రో హాయ్. బాయ్. వీడియో కూడా రా బాబు. అయినా ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఆఫీస్లో? Hi. ఏ సందీప్, సిగరెట్? No. Report. Yeah. ఏం చేస్తా? Send it fast, na? వీడియో కూడా పని తక్కువ బిల్డప్ ఎక్కువ. వినీత్, నీకేం కావాలరా బాబు? ఈ రిపోర్ట్ కొంచెం స్కాన్ చేసి ఆ పక్కన స్కానర్ ఉంది కదరా, చేసుకోవచ్చుగా. అన్నీ నేను చేయాలంటే ఎలా రా బాబు? ఓకే బ్రో. నా భుజ స్కంధాల మీద మోస్తున్నా ఆఫీస్ని. నేను కాఫీకి వెళ్ళొస్తా. వీడు బాబు వీడి జీవితం గురించి బాధపడితే వీడు కాఫీలోకి వెళ్తాడు ఖాళీ కప్ పట్టుకొని. ఇలా ఉన్నారేంట్రా బాబు?